బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు. బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. దయచేసి కూర్చోండి. బలలో పాల్గొనడానికి ముందు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనములను మనము ఆధారం చేసుకొని బలలో పాల్గొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి ముందుగా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4వ వచనాన్ని మొదటి భాగంగా మనం చదువుదాము. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం మనమందరం కలిసి చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవని. రెండవ భాగంగా 32 నిర్గమాకాండము 9వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కలిసి దగ్గరగా చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం రండి. మరియు యెహోవా ఇట్లని, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనోళ్ళని ప్రజలు. రండి, ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు యేసు ప్రభువారు ప్రభు తండ్రికి నీవు లోబడుట ద్వారా, విధేయత చూపుట ద్వారా మాకు రక్షణను, పాప క్షమాపణను, నిత్య జీవమును అనుగ్రహిస్తూ వచ్చాను. అట్టి మీ విధేయతను బట్టి మాకు ఇచ్చినటువంటి ప్రభువా నిత్య జీవము కొరకై కీర్తిస్తున్నాం. నాయన, మేము కూడా ఆ రీతిగా మీకు విధేయులమై నిత్య జీవమునకు వారసులవ్వాలని మీ ఉద్దేశం. మీ చిత్తాన్ని మాకు బోధించండి, మీ సంకల్పాన్ని మాకు బయలుపరచండి. మీరు మాకు ఉపదేశిస్తుంటుండగా ప్రభా మేము మీ ద్వారా బోధన ఉంది నాయన, మరి ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి నాయన మరి అనుభవంలోనికి మార్చబడుటకు సహాయము చేయమని, అటు పరిచర్య కొరకై నీ దాసుని కూడా మీ నోటికి బోరగా వాడుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు కదా, టీచర్స్. స్కూల్లోను అలాగే కాలేజీల్లోనూ బోధించేవారు ఉన్నారు, మహానుభావులు. చాలామందికి విద్యను అభ్యాసింపజేసి కదా తీర్చిదిద్దే ఆధిక్యత. సరే, వారు ఎలాగ చేస్తున్నారు అనేది కాదు, కానీ ఈ సందర్భం గనక వారిని జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ ఉపాధ్యాయులు 1వ తరగతి నుండి వారిని ఏం చేస్తూ ఉంటారు, 10వ తరగతి వరకు మరొక తరగతిలోనికి ప్రవేశింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేక ఉపదేశిస్తూ ఉంటారు. అలాగే కాలేజీలో ఉండేవారు కూడా వారి మరి తర్వాత మరి క్లాసుల్లోనికి వారు వెళ్ళడానికి వీరెంతో ప్రయత్నం చేస్తూ బోధిస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి
ఇంకా చెప్పాలంటే ఉపాధ్యాయులు కొంతమంది, మరి ఈ దినాల్లో అది ఉందో లేదో తెలియదు కానీ, ఆ దినాల్లో అయితే ఉపాధ్యాయులు ఇంటికి వెళ్ళి కదా, వారి ఇంట్లో ఉన్నటువంటి వారిని, పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహించి మీ పిల్లవాడిని స్కూల్కి పంపించి మా బడిలో చేర్చండి కదా, చేరిస్తే వాడు చదువుకుంటాడు, బాగుపడతాడు. మీరు ఇలాగే ఉండి మీ పిల్లల్ని కూడా ఇలాగ చేస్తే ఎలాగు, కాబట్టి మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి అని వెళ్ళి, మరి వీధి వీధికి, గృహానికి, ప్రతి ఇంటికి వెళ్ళి వారికి కేటాయించబడిన గ్రామంలో తిరిగి వారిని ఆహ్వానించి ఆ బడిలో చేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా మనము అందరం కూడా మరి ఒక బడిలో చేరాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. 2 బడులు ఉన్నాయి. 2 బడులు. ఈ 2 బడులను గురించి బైబిల్ బోధిస్తుంది కదా. మొదటి బడి ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడింది. ఏటా బడి? రండి, 4వ వచనం చదవండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకి భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలను. ఇందులో మీకు ఏ బడి కనపడుతుంది? లోబడి. ఇది బడి, మొదటి బడి. నేను మీకు పరిచయం చేయదలిచిన మొదటి బడి, బైబిల్లో ఉన్న 2 బడుల్లో మొదటి బడి ఏది? లోబడి. కాబట్టి ఈ బడిలో నీవు చేరాలి. ముందుగానే చాలామంది చేరారు. కొంతమంది చేరినా మరల వారు ఆ బడిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా. మొదటి ప్రారంభంలో కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది పిల్లలు ఒక బడిలో చేరుతారు. చేరి 1వ తరగతి వరకు కొనసాగుతారు. 2వ తరగతికి ట్రాన్స్ఫర్ ద్వారానో లేకపోతే అయిష్టత ద్వారానో వాడు విద్యను అభ్యాసించకపోవటం ద్వారానో ఆగిపోతాడు. మరల తల్లిదండ్రులు ఇంకొక బడిలో చేరుస్తారు. అట్లా 10th వరకు కొంతమంది కొన్ని బడులు మారుతూ ఉంటారు. కొంతమంది కాలేజ్ లైఫ్లో కొన్ని బడులు మారుతూ ఉంటారు. అలాగ మనం కూడా కొన్ని బడులు మారిపోతూ ఉంటాం. ఇప్పుడు 2వ బడి ఏంటది? నిర్గమకాండము 32వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజల్ని చూచాను, ఇదిగో వారు లోబడనోళ్ళని ప్రజలు. ఇదే బడి? లోబడని బడి. మొదటి బడి అది లోబడే బడి. 2వ బడి అది లోబడని బడి. ఇప్పుడు మీరే చెప్పాలి, మీరు ఏ బడిలో ఉన్నారో మీరే పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళు, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రతి మనుషుడు ఏం చేయాలా? తను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమని పరీక్షించుకోవాలా? ఏ బడిలో ఉన్నామని పరీక్షించుకోవాలా? మనము ఏ బడిలో ఉన్నాము? మొదటి బడా, 2వ బడా? మొదటి బడి ఏంటి? లోబడని బడి. 2వ బడి ఏంటి? లోబడని బడి కదా. మొదటి బడిలో చేరినటువంటి వారిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి బడిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి శిక్షణ లేకపోతే పాఠాలు, మొదటి బడిలో ఉపదేశించేటువంటి పాఠాలు ఏంటవి? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి. ఇది మొదటి లెసన్. మొదటి లెసన్ ఏది? ఆయనకే భయపడి. 2వదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి. 2వదిగా 2వ సబ్జెక్ట్ ఏంటి? ఆయన ఆజ్ఞల్ని అనుసరించి. పాఠం యొక్క 2వ భాగం. ఈ బడిలో 3వ భాగం, పాఠం యొక్క 3వ భాగం ఏంటి? ఆయన మాట విని. ఆయన మాట విని.
ఈ బడిలో నాలుగవది, పాఠం యొక్క నాలుగో భాగం ఏంటి? ఆయన ఆజ్ఞలను ఆయనను సేవించి. ఈ పాఠంలో, ఈ బడిలో ఐదో పాఠం ఏంటి? ఆయనను హత్తుకొని ఉండాలి. ఈ బడిలో 5 పాఠాలు ఉన్నాయి. 5 పాఠాలు. ప్రభు నీ కొరకై నా కొరకై సిలువలో ఏం చేశాడు? 5 గాయములను పొందాడు. 5 గాయములు. ఈ 5 గాయముల ద్వారా మనకు స్వస్థత, రక్షణ కలిగింది, నిత్య జీవం ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బడిలో 5 పాఠములను గురించి రాయబడుతూ వచ్చింది. మొదటిది లోబడేటువంటిది, రెండవది భయపడేటువంటిది, మూడవది అనుసరించేటువంటిది, ఆజ్ఞలను అనుసరించేటువంటిది, నాలుగవది వినేటువంటిది, ఐదవది సేవించేది. సేవించడం అంటే అర్థం ఏంటి? సేవించడం అంటే చెప్పండి పండిత, తెలుగు అనా? ఆయన కొరకు పని చేయడం కదా. సేవించడము, సేవించడము అంటే ఆయన కొరకు సేవ చేయడం, ఆయన కొరకై పని చేయడం. ఇంకా చెప్పాలంటే ఆయన్ని ఆరాధించడం. సేవించడంలోని భాగము ఆయన్ని ఆరాధించడం. తర్వాత ఆరవదిగా ఇందులో హత్తుకొని ఉండడం. బైబిల్లో హత్తుకొని ఉండాలి అనే మొట్టమొదటి మాట ఎవరి కొరకు ఉపయోగించారు? ఆదాము అవ్వ, భార్య భర్త కొరకు ఈ మాట మొట్టమొదటిసారి బైబిల్లో ఉపయోగించారు. హత్తుకొని ఉండాలి అని అన్నారు. ఇప్పుడు హత్తుకొని ఉండడం అంటే అర్థం ఏంటంటే భార్యాభర్త వలె ఉండడం. భార్యాభర్త వలె ఉండడం అంటే లౌకికమైన పద్ధతి కాదు, ఆత్మ సంబంధమైనది. అంటే భార్య భర్త యొక్క శిరసత్వము క్రింద ఉండడం, భర్త భార్యను ఏలుబడి చేయాలి, ఏలాలి. అంటే ఇప్పుడు నిన్ను ఎవరు ఏలాలి? ఈ బడిలో ఉన్న నిన్ను ఎవరు ఏలాలి? భర్త ఏలాలి. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. నీవు, నేను, లేక మనము. మరి మనకి ప్రభువుకున్న సంబంధం ఏంటంటే భార్య భర్త సంబంధం. అంటే ఆయన శిరస్సు, మనం ఆయన యొక్క శరీరం. ఆయన శిరస్సత్వం, ఆయన ఏలుబడి చేస్తాడు, ఏలుతాడు. మనమేం చేస్తాము? ఆయనకు లోబడి ఉంటాం. ఇది ఈ బడిలో నేర్పే పాఠాలు. సరే, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఈ బడులు చాలా ఉన్నాయి. ప్రవచితమైతే నేను మిమ్మలను లేకపోతే మనందరం కలిసి ఆ బడిలో, ఒక బడి తర్వాత ఒక బడిలో మనము జాయిన్ అవుతా వెళ్దాం. ఈరోజు ఒక వ్యక్తిని చూస్తాం. ఒక వ్యక్తి నిజంగానే ఈ బడిలో ఒక వ్యక్తి చేరినాడు. ఆ వ్యక్తి రెండో బడిలో కూడా చేరినాడు. 2 బడుల యొక్క అనుభవం ఆయనకుంది బైబిల్లో. మొదటి బడి అనుభవం కూడా ఉంది, రెండవ బడి అనుభవం కూడా ఉంది. రెండవ బడి అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆ తీర్మానం చేసుకోవాలా? ఎంతమంది రెండో బడిలో ఉన్నారో వారందరూ కూడా ఈయన చేసుకున్న తీర్మానం చేయాల. మొదట ఒక బడిలో ఉన్నాడు. ఆ బడిలో చాలా ఘనత, మెప్పు, గౌరవ మర్యాదలు ఆయన కొనింది. అది నీకు కూడా, నాకు కూడా, మనకు కూడా వర్తిస్తుంది. తర్వాత ఆయన రెండో బడిలోనికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన ఇష్టపూర్వకంగా పోయాడు. ఆయన ఎవరు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి అందులో బొమ్మని చెప్పలేదు. ఆయన ఇష్టపూర్వకంగా ఇందులో చూశాడు కదా, ఈ బడిలో ఇలాగుంది, ఆ బడిలో ఏముంటుందో చూడాలనుకొని ఆ బడిలోనికి వెళ్ళాడు. అయితే ఆ బడిలో కొద్ది దినంలే కొనసాగలేకపోయాడు. ఇక ఆ బడిలో కొనసాగలేక ఆయన మరలా ఏ బడి అయితే విడిచిపెట్టి వచ్చాడో ఆ బడిలోనికి వెళ్ళాడు. ఎవరైనా? ఒక వ్యక్తి, ఆయనే యోనా గారు. ఎవరైనా? యోనా. మొట్టమొదట యోనా ఎవరు?
దేవుని ప్రవక్త, దేవునికి లోబడినవాడు, దేవుని బడిలో ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయం. దేవుని ప్రవక్త, దేవునికి లోబడినవాడు, దేవుని సమాచారమును అందించేవాడు, దేవునికి ప్రతినిధి, మధ్యవర్తి, దేవుని పరిచర్యలో ఆయన మధ్యవర్తి, దేవుని యొక్క నోటి వాక్కు. ప్రవక్తలంతా ఎవరు? దేవుని నోటి వాక్కు. అంటే దేవుడు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడగలడు. అయితే ప్రజలు ఏమని కోరుకున్నారు? మోసే వద్దు, ఇక మీదట దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేము. ఎందుకు? ఆయన దహించు అగ్ని, ఆయన భీకరమైన స్వరమును వినినప్పుడు ప్రజలు తాలుకోలేకపోయారు, నిలబడలేకపోయారు సీనాయి పర్వతం మీద. గనుకనే వారు ఏమన్నారంటే, ఇక మీదట ఆయన మాట్లాడొద్దు మాతో, నీ ద్వారా నువ్వు మాట్లాడితే చాలు, మేము వింటాం. ఆయన కనుక మాట్లాడితే మేము బ్రతకలేం. దేవుడు మానవుణ్ణి చంపడం ఆయన ఇష్టం కాదు. మానవుడు చనిపోవడం ఆయన ఇష్టం కాదు. అందుకే ఆయన ఏం చేశాడంటే, మానవుడు బ్రతుకున్నట్లు, తన ప్రజలు బ్రతుకున్నట్లు ఆయన వారికి ఒక మధ్యవర్తిని పెట్టాడు. ఆయనే మోషే. వారి ప్రవక్తలు. ఆ ప్రవక్తలే యెహోవా నోరుగా, యెహోవా వాక్కుగా ఏం చేసేవారు? మాట్లాడేవారు. ప్రజల మధ్యలోనికి వచ్చి, దేవుడు చెప్పాడయ్యా నీకు చెప్పమని, దేవుడు పంపాడయ్యా ఈ సందేశము, దేవుడిచ్చాడు నీకు ఈ వర్తమానం, దేవుడు మీ కుటుంబానికి వర్తమానం ఇచ్చాడు, దేవుడు మీ సంఘానికి వర్తమానం ఇచ్చాడు, దేవుడు నీ రాజ్యానికి వర్తమానం ఇచ్చాడు, దేవుడు నీ వ్యక్తిగత జీవితానికి సందేశం ఇచ్చాడు, నన్ను పంపాడు, నేను వచ్చాను, నేను చెబుతున్నాను, వింటే నీ ఇష్టం, వినకపోతే నీ కర్మ, పోరా, నువ్వెవడవైనా సరే అన్నాడు. అనేవాళ్ళు ప్రవక్తలు. భయపడరు. అయ్యగారు, బాబుగారు దండం పెడతానండి, దేవుడు మరి అంటండి ఇలాగ చెప్పమన్నాడండి, అంత సీన్ లేదండి. ఏమంటాడు? దేవుడు ఇలా చెప్పమన్నాడు, చస్తావంతే, వింటే విను, వినకపోతే పోరా, అట్లా చెప్పేవారు ప్రవక్తలు. అది వారికి ఉన్నటువంటి అధికారం, వారికి ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి, సామర్థ్యం, ఆత్మ యొక్క బలం అది. కాబట్టి అలాంటి వాడు ఈ ప్రవక్త. ఎవరు? యోనా. ఈ ప్రవక్తని దేవుడు పిలిచాడు. 1వ అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం. రండి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి ఈ నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణములు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. చాలు. అసలు ఈ యొక్క నినివే వారు ఎవరు? నినివే వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? నినివే వారు ఎవరి సంతానం? భూమి మీద మొదటి మానవుడు ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉన్నటువంటి లోకము జల ప్రళయముతో ఏమైంది? తుడిచివేయబడుతూ వచ్చింది. ఆ తర్వాత భూమి మీద మిగిలినటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు నోవహు. నోవహుకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు కుమారులు. ముగ్గురు కుమారుల పేరేంటి? షేతు, హాము, యాఫెతు. ఇప్పుడు ఈ నినివే వారు, ఈ ముగ్గురులో ఎవరి సంతానం? గుడ్. హాము. చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనము నుండి 14వ వచనం వరకు చదవండి.
ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. 10వ అధ్యాయము 6వ వచనం నుండి. హాము కుమారులు కుషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సేబా, హవిలా, సప్త, రయమ, సప్తక అనువారు. రయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కాదు, కల్నే అను పట్టణస్థులు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతు తీరును, కలాహును, నినివేకును, కలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాయిము లుదీయులను, అనామీయులను, లెహబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కన్లీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కన్లోనీయులలో నుండి వచ్చిన వారు. వీరందరూ కూడా ఎవరి సంతానము? హాము సంతానము. కాబట్టి ఇప్పుడు ఈ నినివే ప్రజలు ఎవరు? హాము యొక్క సంతానం. హాము యొక్క సంతానం కదా. కాబట్టి ఈ హాములో నుండి నిమ్రోదు కూడా వచ్చాడు. ఈ నిమ్రోదు యెహోవాకు విరోధముగా నిలబడిన వేటగాడు. తర్వాత ఈ నిమ్రోదే మరి బాబేలు యొక్క గోపురమును కట్టాడు. ఏమనుకున్నాడంటే డైరెక్ట్గా పరలోకానికి ఎక్కిపోవాలనుకున్నాడు. కొంతమంది ఏమనుకుంటారు? డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటారు. అందుకని ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలు పోవాలని కాశీ వరకు పోయి తీర్థయాత్రలు చేసి స్నానాలు చేసి మునిగి గంగలో మునిగి కదా, అక్కడ గంగా జలం తెచ్చుకొని అవి ఇంటిలో పెట్టుకొని తర్వాత దాన ధర్మాలు చేసి కదా, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వారు ఏమనుకుంటారంటే మధ్యవర్తి లేకుండానే వారి క్రియల ద్వారానే వారు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. అవుతుందా? సాధ్యమా? కాదు. నీకు తెలియని ఒక ఊరికి వెళ్ళాలంటే నీకు ఎవరు అవసరము? ఒక గైడ్ అవసరం. మన దేశం నుండి విడిచి ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలనుకుంటే అక్కడ మనకి ఎవరు కావాలా? ఖచ్చితంగా ఒక గైడ్ కావాలి. ఎందుకు? అక్కడ ఉన్న పట్టణం అంతా తిరిగి చూపించడానికి. అలాగే నీకు పరలోకానికి సామాన్యంగా ఈ భూమి మీద ఉన్నటువంటి పట్టణములలోనికి వెళ్ళడానికి ఒక గైడ్ అవసరమైతే పరలోకపు పట్టణానికి వెళ్ళడానికి గైడ్ అవసరం లేదా? మధ్యవర్తి అవసరం లేదా? అవసరం ఉంది. ఆ మధ్యవర్తే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కదా. దేవునికిని మానవునికిని మధ్యవర్తిగా వచ్చిన వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అంతేకాకుండా యేసుక్రీస్తునందు శిష్యులుగా చేయబడి యేసుక్రీస్తు ద్వారా సంఘమునకు పంపబడిన వారు కూడా ఎవరు? మధ్యవర్తులు. లోకానికి రక్షణ లేని వారికి, అన్యులకి ఏమి? దేవునికి మధ్యవర్తులు ఎవరు? సువార్త ప్రకటించేవారు, యేసును ప్రకటించేవారు, ఉపదేశించేవారు, కాపరులు, సేవ చేసేవారు, అపోస్తలులు, వీరందరూ కూడా మధ్యవర్తులే. ఎలాగో వచ్చింది? యేసుక్రీస్తు అనేటువంటి మధ్యవర్తి ద్వారా ఈ మధ్యవర్తి మరి పరిచర్య ఇవ్వబడుతూ వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి అలాగే మరి ఈ యొక్క నినివేలో ఉన్నటువంటి నిమ్రోద్ అనేవాడు డైరెక్ట్గా పరలోకానికి మధ్యవర్తి లేకుండా వెళ్ళాలనుకున్నాడు. కనుకనే అక్కడ ఏం చేయబడుతూ వచ్చింది? తారుమారు చేయబడుతూ వచ్చింది. చాలా మంది యొక్క జీవితం ఈ దినాల్లో తారుమారు అవడానికి, లోకంలో వారి బ్రతుకు తారుమారు అవడానికి కారణం ఏంటి? వారికి మధ్యవర్తి లేడు. మధ్యవర్తి లేడు. జాగ్రత్త. నీకు కూడా యేసు అనే మధ్యవర్తి లేకపోతే నీ బ్రతుకు కూడా తారుమారు అవుతుంది, నీ కుటుంబం కూడా తారుమారు అవుతుంది, నీ జీవిత విధానం కూడా తారుమారు అవుతుంది. అదే బబులోను మనకు తెలియజేస్తుంది.
నీకు ఒక మధ్యవర్తి అవసరం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి నీకుంటేనే నీ బ్రతుకు, లేక నీ జీవన విధానం, నీ యొక్క భూయాత్ర, క్రైస్తవ యాత్ర సక్రమంగా సాగుతుంది. అంతం వరకు నువ్వు కొనసాగుతావు. నిత్య జీవమును చేపడతావు. నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. కాబట్టి నీకు మధ్యవర్తి అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోనా అనేటువంటి ప్రవక్త దేవుని బడిలో ఉన్నటువంటి ప్రవక్తను ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడు, వర్తమానం ఇచ్చి మధ్యవర్తిగా పంపించాడు. ఎక్కడికి? నినివే ప్రజలు. ఎందుకు? నినివే ప్రజల యొక్క దుర్గతి, వారి పాపము చాలా ఘోరంగా ఉంది. వారి పాపము దేవుని సన్నిధికి వెళ్ళింది. కాబట్టి దేవుని కోపం, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి ఆ ఉగ్రత నుండి దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి కూడా ఏం చేస్తారు? అవకాశం దేవుడు ఇస్తారు. ఆఖరి వరకు ఒక అవకాశం ఇస్తారు కదా. లోకంలో ఉన్న చట్టం మనం చూసినట్లయితే ఆఖరిలో కూడా ఒక అవకాశం ఇస్తారు. ఏంటి ఆఖరి అవకాశం? ఉరి తీసే ముందు ఒక అవకాశం ఇస్తారు. నీ కోరిక ఏంటో చెప్పు, బిర్యానీ తినాలనిపిస్తుందా, ఏమనిపిస్తుంది అన్నాడు. అలాగే ఒక విశ్వాసి కూడా ఈ లోకంలో నీ జీవితం విశ్వాస యాత్రలో ఒకవేళ నువ్వు పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. నువ్వు పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అయితే నీకు ప్రభు నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను ప్రభు పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, నిన్ను ఆదుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడని అర్థం. మరొక అవకాశము నువ్వు ఒప్పుకుంటున్నావు, సరి చేసుకుంటున్నావు, మళ్ళీ అదే బ్రతుకు. అయినా నువ్వు ప్రభు ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నప్పుడు క్షమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, మరలా ఆయన బాధపడుతున్నాడు, మరలా శిక్షిస్తున్నాడు. ఇవి ఈ జీవితంలో అసలు మరి లెక్కలేనన్ని సార్లు జరిగిపోయినాయి, లెక్కించలేనన్ని సార్లు జరిగిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వేదో మంచివాడు అని కాదు, నువ్వేదో ఒప్పుకున్నావు కదా అని కాదు, నీకు మరొక అవకాశం ఉంది అని తెలియజేస్తుంది. నువ్వు సరి చేసుకోవడం, భూమి మీద నుండి నువ్వు ఎత్తబడే లోపల, నువ్వు చనిపోయే లోపల నీకు ఒక అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే ఒప్పుకొని సరి చేసుకోవడం మాత్రంతో కాదు, కానీ తర్వాత దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాశాడు. ఏం మాట అది? దావీదు కాదు, ఏమన్నాడు? బస్తేబా విషయంలో తప్ప మరి ఎక్కడను కూడా ఆయన పాపం చేయాల. ఆ అవకాశాన్ని అందుకొరకు దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ మాట నీ జీవితంలో వాస్తవం అవ్వాలని, ఈ వాక్యము లేక ఈ మాట నీ జీవితంలో వాస్తవం అవ్వాలని ఆయన నీకు తరుణం ఇస్తా వస్తాడు. ఒకవేళ తరుణాలన్నీ పోగొట్టుకుంటే ఆఖరిగా నీకు మిగిలే తరుణం ఏది చెప్పండి? ఆఖరిగా మిగిలే తరుణం ఏది? ఆయన అన్నాడు, ఈ ఒక్కసారి ప్రభువా, నా 2 కళ్ళ నిమిత్తం నేను చస్తాను, చచ్చే ముందు వాడిని చంపి చస్తా. అది నీకు ఆఖరిగా మిగిలే తరుణం. చచ్చే ముందు నేను పగ తీర్చుకొని వాడిని చంపి నేను కూడా చస్తాను. ఇది నీకు ఆఖరిగా మిగిలిన ఆఖరిగా వచ్చే 2 అవకాశాలు. ఒకటి దావీదుకి ఇచ్చిన అవకాశం, బస్తేబా విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా ఆయన పాపం చేయలేదు. ఈ అవకాశం నీకుంది. లేకపోతే 2వ అవకాశం ఏది? ప్రభువా, నేను చచ్చే ముందు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి నాకు ముందిచ్చినవే ఆ ప్రభావమి, ఆ బలమి, సావబోతున్నాను కదా, బిర్యానీ పెట్టు కడుపు నిండా అన్నాడు. సావబోతున్నాను కదా, ఇక ఆ బలం దీంతో ఫైనల్, ఇక మళ్ళా నేను పాపానికి ఉపయోగించలేను, నువ్వు చంపేసేయి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఉరిదిపోతున్నాను, చావబోతున్నావు కదా నాయన, ఒకసారి. ఆత్మదేవుడు అపవిత్రమైన వ్యక్తి యొక్క శరీరంలో నివసించడం అసంభవం. అయితే ఆ శక్తి మరలా ఆయనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఎందుకు? ఒక తరుణం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక తరుణం ఇస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ ఎడ జాలి కలిగి, దయ కలిగి, నువ్వు నీతిమంతుడు అని కాదు, నువ్వేదో గొప్ప వ్యక్తి అని కాదు, నీ ద్వారా ఆయనకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయని కాదు, నువ్వేదో ఆయనకి ఇవ్వాలని కాదు. కొంతమంది ఏమంటారంటే, ఎంత హీనమైనటువంటి విషయాలు మాట్లాడు. ఇది అంత మంచి ఉదాహరణ కాదు, కానీ మీకు కనువిప్పు కలగాలని చెప్పు. చాలా మంది ఏమనుకుంటారంటే,
మన సంఘం చిన్న సంఘం కదా, మన సంఘం బీద సంఘం కదా. అంటే నువ్వు యేసు ప్రభుకి అప్పిస్తావా? బీదోడు ఆయన, ఇస్తావా? నువ్వు ఇస్తావా? నీకు అంత సామర్థ్యం, దాన్ని గట్స్ ఉన్నాయా? యేసు ప్రభుకి ఇచ్చేంత మగోడివి, అంత మొనగాడివా నువ్వు? దేవుని సంఘాన్ని బీద సంఘం, తక్కువ సంఘం అని ఎట్లా తక్కువ చేసి మాట్లాడుతావు? అంటే నీకు విశ్వాసం లేదని, నీకు మారు మనసే లేదని అర్థం. అర్థమవుతుందా? నీకు మారు మనసు ఉంటే, నీకు విశ్వాసం ఉంటే నువ్వేం మాట్లాడు? దేవుని సంఘాన్ని కానీ దేవుని కానీ తక్కువ చేసి మాట్లాడు. తక్కువ లేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నావని. ఇస్తావా? ఆయనకు అప్పు ఇస్తావా? కదా. భూమి దాని సంపూర్ణత, ఈ కొండల మీద ఉన్నటువంటి పక్షులు పక్షాదులన్నీ నావి. ఏమిస్తావు నువ్వు నాకు? నన్ను తక్కువగా మాట్లాడతావా? నువ్వు తక్కువ వాడివి, నీ బ్రతుకు తక్కువ, నన్ను తక్కువగా మాట్లాడతావా? రోషం గలవాడు ఆయన, రోషం గలవాడు. తగ్గడు, తగ్గడు. నువ్వు తగ్గాలంతే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమంటాడంటే నినవే పట్టణానికి పొమ్మంటే ఆయన ఏమంటాడంటే వెళ్ళి తర్షీషుకి వెళ్ళినాడంట. ఎందుకు చెప్పండి? ఈయనలో ఒక స్వార్థం ఉంది. ఏంటో తెలుసా? అది ఇశ్రాయేలీలైన మేము తప్ప ఎవరు కూడా పరలోకానికి పోకూడదు, మేమే యోగ్యులం. వాడంత దుర్మార్గులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వాడిని క్షమిస్తే ఎట్లా? క్షమించినా ఇచ్చినా పుచ్చుకున్నా మా వరకే ఉండాలి, ఇశ్రాయేలుకే ఉండాలా. ఇంక ఈ ఆధిక్యత అన్యుడికి పోకూడదు. అది యోనా యొక్క బుద్ధి. ఎవరికి ఉండాలా? ఇచ్చినా పుచ్చుకున్నా మేమే ఉండాలి, ఇశ్రాయేలీలే ఉండాలా. ఇశ్రాయేలుకి చెప్పాను, పోయి చెప్తా. వాడు ఎన్నిసార్లు విగ్రహాల దగ్గరికి పోయినా వాడికి పోయి చెప్తా. వాడు ఎంత దుర్మార్గం చేసినా వాడికి వెళ్ళి చెప్తా. అయితే వీళ్ళకి చెప్పండి, నేను వీళ్ళకి చెప్తే దేవుడి దయ మళ్ళా వారి మీదకి వస్తుంది, అలా వాళ్ళకి గర్వం వస్తుంది. వద్దు, నేను చెప్పొద్దు. పోతు అక్కడికి అనుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, వేరే పడవ ఎక్కాడు. ఆ పడవ ఎక్కుటలోనే మనకు ఒకటి అర్థమవుతుంది, ఆయన ఈ బడిని మాని విడిచి వేరే బడిలోనికి పోయినాడని. ఆయన ఎక్కవలసిన పడవని విడిచి వేరే పడవకి ఎక్కాడు. అంటే అర్థం ఏంటి? ఈ బడిని విడిచి ఇంకొక బడిలో జాయిన్ అయ్యాడు. దేవుడు ఊరుకుంటాడా? నువ్వు అనుకున్నావు ఆ బడిలోనికి వెళ్ళి నేను ఎంత హాయిగా ఉంటాను చూడు, అబ్బాయి ఈ బడిలో నేను విసిగిపోయినాను. ఎప్పుడు పొద్దాక మోకాళ్ళ మీద నేను ప్రార్థన చేయాలా, లోబడాలా, వినాలా, పరిచయం చేయాలా, పరుగులు ఎత్తాలా, నిద్ర లేవాలా. ఈ బడిలో కుదరదు నాకు. అసలు ఆ బడిలో పోతే ఎంత హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నాడు. నిజంగానే పోయినాడు. ఆ బడిలోనికి పోయి ఏం చేశాడు? హాయిగా పడకేసుకున్నాడు. ఎవడు లేపకూడదని ఎక్కడికి వెళ్ళాడు? ఓడ యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళాడు. ఎవడు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఎవడికి నేను కనబడకూడదు అనుకున్నాడు. అయితే ఆ బడి కూడా ఎవరి ఆధీనంలో ఉంది? యెహోవా ఆధీనంలో ఉంది. నువ్వు ఏ బడిలోనికి వెళితే ఆ బడిలో ఆయన ఉంటాడు. అందుకే అన్నాడు దావీదు, ప్రభువా నేను ఆకాశం మీదకి ఎక్కితే నువ్వు అక్కడ ఉన్నావు, భూమి మీద ఉంటే అక్కడ ఉన్నావు, సముద్రం యొక్క అగాధ భాగంలోకి వెళ్ళి దాక్కుందామంటే అక్కడ కూడా ఉన్నావు. ఏంది నా కర్మ ఇది? నీకు ఎక్కడ దాక్కోలే నేను? నన్ను ఏది మరుగు చేయలేకపోతుంది? ఆకాశం మరుగు చేయలేకపోతుంది, భూమి మరుగు చేయలేకపోతుంది, సముద్రం మరుగు చేయలేకపోతుంది. ఇంక ఏది నేను ఎక్కడ దాక్కోవాలి? దాగలేవు. 19వ కీర్తనలో 6వ వచనంలో అంటాడు, ఆయన వేడిమికి మరుగైనది ఏది లేదు. ఆయన ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తిరిగి వస్తా ఉన్నాడు భూమి మీద. ఆయన వేడిమికి మరుగైనది లేదు. నువ్వు మరుగ్గా ఉండాలనుకోని అడుగుకి పోయినావు, మరుగ్గా ఉండలేవు. ఏం చేశాడు ఆయన? బట్ట బయలు చేశాడు, సముద్రం మీద తుఫాను పుట్టించాడు. వీళ్ళరా, ఈ వ్యక్తి అంతవరకు ఆ బడి లేకపోతే ఆ ఓడ ఎట్లుంది? నిమ్మలంగా ఉంది. ఎన్నోసార్లు ప్రయాణం చేసి వచ్చింది, చాలా మందిని యువతలకి అవతలకి దాటించింది. ఇప్పుడు ఈ మహానుభావుడు అడుగు పెట్టాడు. ఐరన్ లెగ్ అంటారు. ఏం లెగ్ ఇది? ఐరన్ లెగ్. ఎవరిది? లోబడని వాళ్ళకు. ప్రవక్తే
లోబడితే ఐరన్ లెగ్ కాదు. లోబడలేదు కాబట్టి ఇప్పుడు ఏం లెగ్ అయింది అది? ఐరన్ లెగ్ అయింది. అడుగు పెట్టడమే ఆలస్యం. మొదలైంది. సముద్రం ప్రయాణం పోతా ఉంటే తుఫాను మొదలైంది. ఎలాగుందంటే పైకి పోతా ఉంది ఓడ. తర్వాత కిందకొస్తుంది. ఉయ్యాల ఊగినట్టుంది. మీరు అదేదో ఎగ్జిబిషన్‌లో ఒక ఇది ఉంటది కదా! దాన్ని ఇంతకుముందు ఏదో అనేవారు. ఓడలాగా ఉంటుంది. దాన్నేమంటారు? ఆ! కొలంబస్. కొలంబస్ ఏం చేస్తుంది? పైకి పోయి కిందకి ఆడికి పోయిన తర్వాత అందరి గుండెలు ఆగిపోతాయి. కేకలు వేస్తారు, రంకెలు వేస్తారు కదా! కాపాడు, కాపాడు, వద్దు, ఆపు, ఆపు అని కేకలు వేస్తా ఉంటారు. ఇదే పరిస్థితి జరిగింది. ఒక చిన్న కొలంబస్‌లో భూమి మీద ఉన్న కొలంబస్‌లో ఉన్న వాళ్ళు అంత సతమతమైతే ఏ ఆధారం లేకుండా సముద్రములో ప్రయాణం చేసేవారు వారి కేకలు, వారి రంకెలు ఇంకెంత భయంకరంగా ఉండి ఉంటాయి కదా! ఊహించారా? వారి కేకలు, వారి రంకెలు ఇంకెంత భయంకరంగా ఉంటాయి. ఒకవేళ ఈ కొలంబస్ లోంచి పడితే కింద భూమి మీదనే పడు కాలు చెయ్యి కూడా బ్రతుకుతాడు. కానీ అక్కడ కింద పడితే ఎవడన్నా బ్రతుకుతాడా? ఒక్కడు కూడా బ్రతకడు కదా! అలాంటి ఓడలోనికి వెళ్ళాడు. అయ్యగారు వెళ్ళగానే అడుగు పెట్టగానే అంత అల్లకొల్ల. వీళ్ళారా నువ్వు గమనించు. సమయం ఏంది, నేను ముగిస్తున్నాను. నువ్వు గమనించు. ఈ అడుగు, ఈ బడిలో పెట్టిన అడుగులు బట్టి ఆ బడి ఎలాగుంది? ఆ బడి ఎలాగుంది? ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ ఈ ఓడలో ఉన్నవారంతా అన్యులే కదా! ఈ ఒక్క వ్యక్తే కదా యూదుడు, క్రైస్తవుడు. మరి ఈ ఒక్క వ్యక్తిని బట్టి ఓడనంతా కాపాడాలి కదా! ఎవరు ముఖ్యం? విగ్రహారాధికులు, తాగుబోతులు, వ్యభిచారులు, వ్యాపారస్తులు, దోచుకునే దొంగలు, ఎక్కడెక్కడో హత్య చేసి పారిపోయేవారు కూడా, పట్టణం విడిచి పారిపోయేవారు కూడా ఓడలో ఉన్నారు. నేను అండమాన్లో ఉన్నప్పుడు ఆ ఓడ 3 రోజులు ప్రయాణం. తమిళనాడులో అక్కడక్కడ హత్య చేసి పారిపోయి అండమాన్లో దాక్కోవడానికి ఓడలో ప్రయాణం చేసేవారు. ఎలాగ తెలిసిందంటే, నేను అక్కడికి వెళ్ళినాక హాస్పిటల్ విజిటింగ్ చేసేటప్పుడు ఆ పేషెంట్లను దర్శించినప్పుడు మీకు ఎవరు లేరంటే ఎవరు లేరు. కొద్ది రోజులు కొద్ది రోజులు పరిచయమై వాళ్ళకి కొంచెం భోజనం అవి ఇవన్నీ పెడుతూ ప్రేమగా మాట్లాడుతూ ప్రభుని గురించి చెప్తా ఉంటే ఎలాగొచ్చావు అంటే అప్పుడు నిజాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ విషయంతో భార్య భర్తలు గొడవ అయింది. నా భార్యను కిరోసిన్ పోసి తగలబెట్టాను. కేసుకు భయపడి తప్పించుకొని పారిపోయి అన్నదమ్ముల మధ్యలో గొడవలైంది. కొట్టాను, చనిపోయినాడు. భయపడి పారిపోయి వచ్చేసాను. ఎవరో డబ్బులు ఇచ్చాడు, చంపమన్నాడు, కొట్టమన్నాడు. వెళ్ళాను, చంపేశాను. చెయ్యి నరుకుదాం అనుకున్నాను, చనిపోయినాడు. కేసు నా మీద పడింది, అందుకే భయపడి పారిపోవచ్చు. ఇలాంటి వారు చాలా మంది అలాంటి అండమాన్ దీవులలో దాక్కుని ఉన్నారు. అలాగే ప్రయాణం చేసేవారు ఎంతమంది ఉంటారు ఆ ఓడలో? ఎంతమంది ఉంటారు? అయితే వారందరికంటే ఈయనేమన్నా పాపం చేసిన వాడా? ఆయనకి ఏది అవసరము? నరహంతకుడు, వ్యభిచారి, దొంగ, వాని పాపము తర్వాత విషయం, వాని పాపం విషయంలో. అయితే ఆయనకి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? నీవు నీవు ఆయనకు ప్రాముఖ్యం. నువ్వు అన్ని ఘోరమైన పాపాలు చేయకపోవచ్చు, ఒకే ఒక పాపం నువ్వు చేసింది. ఏంటది? లోబడలేదు. అసలు పాపానికి నిర్వచనము లేక పాపానికి ఆధారం ఏది? ఏది? ఆజ్ఞ అతిక్రమం. వ్యభిచారము, నరహత్య, దొంగతనము, మోసము, జోదము అది తర్వాత పుట్టినవి. అవి తర్వాత పుట్టినవి. మొట్టమొదటిది పాపమునకు ఆధారం ఏది? ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిలో ఏముంది? అతిక్రమం ఉంది. యోనాలో ఏముంది? అతిక్రమం ఉంది. కాబట్టి అతిక్రమములు చేయవాడిని దేవుడు ఏం చేయడు? వర్ధిల్లనివ్వడు. నువ్వు వర్ధిల్లవు. ఈ బడిలో ఉంటే నువ్వు వర్ధిల్లవు. లోబడని బడిలో నువ్వు ఉంటే నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ వర్ధిల్లరు. నువ్వు లోబడే బడిలో ఉంటే నువ్వేమవుతావు? నీతిమంతుడు ఏమవుతాడు? అంతకంతకు అభివృద్ధి చెంది. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె ఏం చేస్తాడు? మూవ వేస్తాడు. చాలా మంది ఆకు వాడక ఏమవుతుంది? అది ఫలమిస్తా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆకు వాడదు, ఫలమిస్తూనే ఉంటుంది. మానదు, కాపు మానదు, చిత్తపట్టదు అంటే నశించిపోదు. ఎవరు? లోబడేటువంటి బడిలో ఉన్నవారు.
లోబడే బడిలో ఉన్నవారు కాపు మానక ఫలమిస్తారు, ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తారు, నీతిమంతుల వలె అంతకంతకు వర్ధిల్లుతారు. కాబట్టి ఆయనకి ఎవరు కావాలి? ఎవరు వర్ధిల్లాలి? లోబడేవాడు వర్ధిల్లాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లొద్దు. వాటిని ఒప్పుకొని కనికరం పొందువాడే వర్ధిల్లాలి. వీరికి తెలియదు. ఎవరికి? ఓడలో ఉన్న వారికి ఇవి అతిక్రమములని తెలియదు. జీవము గల దేవుడు తెలియదు వారికి. సృష్టికర్త అయిన దేవుడు వారికి తెలియదు. సృష్టాన్ని పూజించేవారు వారేమనుకుంటారంటే, మానవుడు కామన్ గా ఇవన్నీ కూడా మన జీవితంలో మనం చెయ్యాలి, మన ముందు ఉన్నాయి, మనం అనుభవించాలి, తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత యాత్ర ముగించాలి. ఇది వారికి తెలుసు కదా. అతిక్రమము చేయకూడదు, దానికి శిక్ష ఉంది, దోషం, అది అపరాధము, దాని పరిహారము నిత్య నరకం, మరణం యొక్క అంతము నిత్య నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది వారికి అవగాహన లేదు గనక వారిని టార్గెట్ చేయట్లా, వారి పాపములను లెక్కించట్లా, వారిని చూడట్లా. వారి మధ్యలో సృష్టికర్తని ఎరిగి, సృష్టికర్త యొక్క దాసుడుగా, బిడ్డగా, సృష్టికర్త యొక్క కుమారుడిగా, ఆయన యొక్క పత్రికగా, ఆయన నోటి వాక్కుగా, ఆయన నోటి మాటగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ప్రాముఖ్యం. నీవు ఆయన నోటి మాటవి, నీవు ఆయన పత్రికవి. ఒక క్రైస్తవుడు అంటే ఆయన పత్రిక, ఆయన నోటి మాట, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం నీ జీవితంలో, నీ బ్రతుకులో కనబరచాలి. అది ఆయన కోరేది. అలాంటి వ్యక్తి ఆ బడిలో గనక లేక, లోబడని బడిలోనికి వెళితే ఏం చేయడు? ఆయన సహించడు, విడిచిపెట్టడు. ఆ బడిలోనికి కూడా వస్తాడు ఆయన. నువ్వు ఏ బడిలో ఉంటే ఆ బడిలోనికి వస్తాడు. వచ్చి ఏం చేశాడు ఆయన? ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టాడో ఆ బడిలో, ఈయన బ్రతుకు ఎక్కడ చేరింది? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు, అగాధములోనికి వెళ్ళిపోయాడు, మరణ కూపంలోనికి వెళ్ళిపోయాడు. నాచు నన్ను చుట్టి ఉంది అన్నాడు. నేను ఎక్కడో ఉన్నానే. ఆయన పడేటప్పుడు ఏమనుకున్నాడు? చచ్చానరా బాబు, అయిపోయింది నా బ్రతుకు అనుకున్నాడు. అయితే 3 రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది, నేను బ్రతికే ఉన్నాను. అయితే ఎక్కడో ఉన్నాను, బ్రతికే ఉన్నాను కానీ ఎక్కడో ఉన్నాను. కొట్టాడు, శిక్షించాడు, శిక్ష విధించాడు కానీ అయితే నన్ను మరణానికి అప్పగించలా. మొత్తానికి నేను బ్రతికే ఉన్నాను. వెంటనే ఆయనకి అనిపించింది, 3 రోజులు నన్ను బ్రతికించాడు కదా, అంటే నాకు నా మీద ఆయనకి జాలి ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది. మోకరిస్తా. లేచినాడు, మోకరించినాడు. ప్రభువా, ఈ 3 రోజులు బ్రతికిస్తే నేను ఏ బడిలో ఉన్నానో నాకు అర్థమైంది. నేను ఏ బడిలో ఉండాలో నాకు అర్థమైంది. ఏ బడిలో ఉండవలసిన నేను ఏ బడిలోనికి వచ్చానో ఆ బడిలో ఉంటే నా స్థితి ఎట్లాగుండేది, నా స్థాయి ఎలాగుండేది. ఈ బడిలోనికి వచ్చేసరికి నా బ్రతుకు ఇలాగ అయిపోయింది. నన్ను క్షమించువా. పశ్చాత్తాపడ్డాడు, ప్రభుని ప్రాధేయపడ్డాడు. 2వ అధ్యాయంలో ఆ మత్స్యం ఏం చేసిందంట? కక్కి వేసింది. దేవుడు మహాకనికరము గలవాడు. 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరలా ఏం చేశాడు ఆయన? ఏ బడికి వచ్చాడు? ఇప్పుడు సరైన బడికి వచ్చాడు. ఫస్ట్ ఆ బడిలో నుండి ఈ బడిలో ట్రాన్స్ఫర్ అయ్యాడు. చూద్దాం ఇది ఎట్టుంటుందో అని. అమ్మో నాయన, మనం బతకలేము, ఈ బడిలో ఉండలేము నాయన అనుకున్నాడు. వెంటనే బయటికి రాగానే ఏ బడికి పోయినాడు? ఏ బడిలో ఉండమన్నాడో ఆ బడికి వెళ్ళాడు. ఆ బడికి వెళ్ళి ఆ బడిలో ఉన్న ఆయన ఇచ్చిన 6 వర్తమానాలు, 6 పాఠాలని ఆ బడిలో ఉన్న ప్రజలందరినీ కూర్చొని బోధించాడు, ఎడ్యుకేట్ చేశాడు. ఆ పాఠాలన్నీ వారి తలకు బాగా ఎక్కినాయి. వారు ఏం చేశారు తెలుసా? 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనంలో, మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి
ఈ పాఠాలు ఎప్పుడైతే వారికి అభ్యాసమైందో వారికి అర్థమైపోయింది. ఏమని? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా? ఆ? దుర్మార్గతను విడిచిపెట్టాలా? దుర్మార్గతను విడిచి, దుష్టత్వాన్ని విడిచి, తినడం మానేసి, నీళ్లు త్రాగడం మానేసి ఆయన సన్నిధిలో కూర్చున్నారు, ఏడ్చారు, గోనె పట్ట కట్టుకున్నారు. రాజు మొదలుకొని ప్రియులరా, నినివే వారి యొక్క చెడుతనం అంతా కూడా దేవుడు వారు ఒప్పుకొనడం ద్వారా వారి క్రియలను బట్టి దేవుడు చేస్తానని చెప్పినటువంటి కీడు చేయకుండా పశ్చాత్తాపడి వారిని రక్షించాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా యోనాది. ఆ పట్టణానికి యోనా ఏమయ్యాడు? మరలా ప్రవక్త అయ్యాడు, బోధకుడయ్యాడు, ఉపదేశకుడయ్యాడు, కాపరి అయ్యాడు, తండ్రి అయ్యాడు, మార్గదర్శి అయ్యాడు. జాగ్రత్త, నువ్వు ఏ బడిలో ఉన్నావు? ఏ బడిలో ఉన్నావు? నిన్ను ఏ బడికి పంపించాడు ప్రభు? ఏ బడిలో ఉండమన్నాడు? ఏ బడిలో నిన్ను ఉండి పని చేయమన్నాడు? నువ్వు ఏ బడిలో ఉండి పని చేస్తున్నావు? ప్రవచితమైతే ఈ బడిలో ఇంకా ఏమున్నాయి? ప్రవచితం వచ్చే ఆదివారం ప్రవచితమైతే తరువాయి భాగం నెక్స్ట్ సండే చూద్దాం. సరే రండి, పరీక్షించుకుందాం. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 ఒకసారి అందరూ కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. రండి, మనం అందరం కలిసి స్పష్టంగా చదువుదాం. రండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టె పాత్రలోనిది పరీక్షించు. ఏమని పరీక్షించుకోవాలా? ఏమని పరీక్షించుకోవాలి? ఏ బడిలో నుండి ఏ బడిలో ట్రాన్స్ఫర్ అయ్యి ఆ బడిలో నుండి మళ్ళా ఏ బడికి రావాలి? దాన్ని పరీక్షించుకొని యోగ్యంగా ప్రభుకి మనం చేరి ఆటంలో నేర్చుకుని ఆటంలో ఇతరులకు నేర్పిస్తూ ఆయన కొరకై ప్రవక్తగా, ఉపపట్టవాడుగా, కాపురిగా, పరిచారకుడిగా